ఫైనల్ గా చాలా సంవత్సరాల తర్వాత అయ్యగారు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇచ్చేసాడు భయ్య. మార్నింగ్ షో నుంచి ఒకటే పాజిటివ్ టాక్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే లెనిన్ మూవీ గురించి చర్చ. నిజంగా ఈ రోజు మాత్రం అక్కినేని అభిమానులు అందరికీ పండగ రోజు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే ఎన్నో సంవత్సరాలుగా నాగార్జున గారి నుంచి అభిమానులు అందరూ ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. మధ్యలో వచ్చిన సినిమాలు కొంతవరకు ఆకట్టుకున్నా సరే అభిమానులు అందరూ ఆశించిన స్థాయిలో అయితే బ్లాక్ బస్టర్ కాలేదు. అందుకే ఈసారి లెనిన్ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. టీజర్ ట్రైలర్ పాటలు రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద అయితే మంచి బజ్ ఏర్పడింది. కానీ అసలు పరీక్ష మాత్రం రిలీజ్ రోజే. ఇప్పుడు మార్నింగ్ షోలు పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన టాక్ మాత్రం మామూలుగా లేదు భయ్య. చాలా మంది ప్రేక్షకులు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారంట. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మాత్రం ఇదే పరిస్థితి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే లెనిన్ లెనిన్ లెనిన్. ముఖ్యంగా అక్కినేని అఖిల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ గురించి మామూలుగా లేదు భయ్య. నాగార్జున గారు కూడా ఈ మూవీని అయితే తన మూవీగా భావిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీకి అయితే ఫుల్ సపోర్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైనర్ గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్ లోకి దింపేస్తుంది. అసలు విపరీతమైన ట్విస్టులతో చంపేస్తారు భయ్య మనల్ని. నేనైతే మూవీ చూసిన తర్వాత అస్సలు ఊహించలేదు ఇలా అవుతుంది. ఈ సక్సెస్ మాత్రం అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్లో కూడా చాలా ఉత్సాహాన్ని అయితే నింపేస్తుంది. అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ చూసిన తర్వాత అభిమానులందరూ థియేటర్ దగ్గర ర్యాంపేజ్ సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు వైరల్ చేస్తూ విపరీతమైన క్రేజ్ పెంచేస్తున్నారు భయ్య అఖిల్ కి. ఇన్ని రోజులు అఖిల్ డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ సైలెంట్ గా ఉన్నా సరే ఒక్కసారిగా థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేసి పడేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తీసుకుని అఖిల్ గారికి ఈ మూవీని తీస్తే ఈ మూవీకి ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఆశించలేదు. హిట్ అయిన సందర్భంగా కేక్ కటింగ్ లో కూడా వాళ్ళ నాన్నగారు అయినటువంటి నాగార్జున కాలు మీద పడి చాలా ఎమోషనల్ అయ్యాడు భయ్య. లెనిన్ మూవీ అక్కినేని కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా అయితే ఉండబోతుంది. అంతేకాదు ఫుల్ డైహార్డ్ ఫ్యాన్ అయినటువంటి అఖిలే నెంబర్ 1 డైలాగ్ చెప్పిన ఆ వ్యక్తి అయితే థియేటర్ల దగ్గర గుమ్మడికాయలు కొడుతూ పాలాభిషేకం చేస్తూ మంచి ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు భయ్య. అంతేకాదు పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోలు కూడా చూసిన ఈ మూవీకి మంచి మంచి ట్వీట్లు ఇస్తున్నారు. దీంతో అఖిల్ అక్కినేని అయితే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడనే చెప్పుకోవచ్చు. ఆంధ్ర కింగ్ మూవీలో నటించిన భాగ్యశ్రీ కూడా ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది. ఆంధ్ర కింగ్ తర్వాత తన పేరైతే అస్సలు బయటకు రాలేదు. ఇప్పుడు లెనిన్ మూవీ తర్వాత తనకున్న క్రేజ్ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఇంకా ఆ హీరోయిన్ మాత్రం ఎవరు ఆపలేరని అనుకుంటున్నా. అంతేకాదు భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ లో మాత్రం జీవిచ్చేసారని చెప్పుకోవచ్చు భయ్య. నేనైతే ఒక వేళ అనుకుంటే సినిమా మాత్రం ఇంకో వేళ చూపించేసింది. సో మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు భయ్య. మరి మీరు లెనిన్ మూవీ చూసారా? ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేకాదు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి అఖిల్ అక్కినేని గురించి ఇలాంటివి ఇంకా ఏవైనా వీడియోస్ కావాల్సి వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఇలాంటి వీడియోస్ కోసం నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో ఫైనల్ గా చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్ గైస్.